ఈరోజు మీతో పాటు నేను లాస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్నారో, ఏదైతే ఫస్ట్ చిక్కడపల్లిలో జరిగింది అనుకో, శివారెడ్డి గారు హరిహర కళాభవన్లో, ఆ రోజు కూడా నేను వేదిక పైన ఉండే. ఆ రోజు నేను గమనించింది ఏంటంటే కేవలం ఒక 30-40 మెంబర్స్తోని ఈ యొక్క అసోసియేషన్ని ఫామ్ చేయడం జరిగింది. మరి అప్పుడు శివారెడ్డి అన్న గారిని ఆ ఒక వేదికకు పెద్ద మనిషిగా పిలిపించి అతని సన్మానం కూడా చేయడం జరిగింది. అప్పుడు శివారెడ్డి అన్న గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఈ యొక్క అసోసియేషన్కి నేను ఒక బ్యాక్ బోన్లా ఉంటానని ఏ మాట చెప్పారో అదే మాటకి ఈరోజు అతను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏదైతే మీరు అసోసియేషన్ ఫామ్ చేశారో నేను మరొకసారి మీకు దానికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ తరఫున సమాజంలో ఎంతోమందికి మీరు ఒక హ్యాపీనెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. మరి మీ బాధలు తెలుసుకోవడానికి, మీ యొక్క బాధలు షేర్ చేసుకోవడానికి ఎవరు లేకున్నప్పుడు మీరే ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మీ బాధలు షేర్ చేసుకోవడానికి మీకు ఒక కుటుంబాన్ని మీరు ఏర్పరచుకుని కనుక ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో యూ విల్ బీ అంటే మీకు ఒక బాధ అనేది ఉండదు. ఆ బాధ ఇతర వాళ్ళకి చెప్తేనే ఆ బాధ పోతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక స్ట్రగలింగ్ చేసుకుంటూనే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. నాతో పాటు అందరూ కూడా ఎంతో కొంత స్ట్రగలింగ్ చేసే ఉంటారు. ఒక బాధని ఇతరులకు చెప్పుకుంటే ఆ బాధ పోతుందని నేను నమ్ముతున్నాను. సో మీరందరికీ ఒక పెద్ద కుటుంబాన్ని ఈరోజు మీరు ఏర్పరచుకున్నందుకు మరొకసారి మీకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే పెద్దలు గోపీనాథ్ సార్ గారు చెప్పారు ఏంటంటే దీన్ని రాజకీయంగా అతీతంగా చూడండి, రాజకీయాలకు అంటే ఈ యొక్క అసోసియేషన్ని రాజకీయాలకు తీసుకురాకని చెప్తున్నారు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తూ ఒక విషయం సార్కి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వెనుక ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ ఆర్టిస్ట్ ఏంటంటే అతనికి కూడా ఏదో చేయాలని, ఏదో ఒక హెల్ప్ చేయాలను, ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేయాలను, సమాజంలో ఇతరికి హెల్ప్ చేయాలని ఒక ఆర్టిస్ట్ అనే ఉంటాడు. వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడానికి రారు. వాళ్ళు ఏదైనా తప్పు చేయకుండా వాళ్ళతో అయినంత సహాయానికి వాళ్ళు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్పినట్టు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ నాట్ యాజ్ ఏ పొలిటీషియన్, ఒక కామన్ సిటిజన్గా, ఒక భారతదేశ పౌరుడిగా నా వంతు కృషి తప్పకుండా మీతో ఉంటుందని, నా వంతు సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.